నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఏ. తెలంగాణలో రైతుల చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని విపక్షాలు మండిపడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో సకాలంలో కొనుగోలు జరగకపోవడంతో అకాల వర్షాలకు అన్నదాతలు నిండా మునిగిపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. రైతు గోస పేరుతో మార్కెట్ యార్డులను పరిశీలిస్తున్నారు బీజేపీ నేతలు. ఇక రైతులతో కలిసి బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. అధికార పార్టీ మాత్రం రైతులతో రాజకీయాలు మానుకోవాలని కౌంటర్ ఇస్తోంది. గతంలో కంటే వేగంగానే కొనుగోలు జరుపుతున్నామని మంత్రులు చెబుతున్నారు. పంట కొనుగోలు, రైతుల అవస్థలు, పార్టీల వాదనలపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. ఈ రోజు డిఎన్ఏలో నాతో పాటు మా కొలీగ్ శివ ఉన్నారు, అలాగే నిఖిల్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్ శామ్ గారు, చరణ్ కౌశిక్ గారు. వెల్కమ్ టు డిబేట్ అండి. ముందుగా కౌశిక్ గారు, ఏంటి రైతులు ధాన్యం అమ్ముకోవడానికి రోజుల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేకపోవడానికి బాధ్యత ఎవరిది? చరణ్ గారు. మేడం, ఇక్కడ చాలా స్పష్టంగా 2021-22లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఆనాడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు May 22 నాటికి 5,339 కోట్ల ధాన్యం కొనుగోలు చేస్తే వాళ్ళు చెల్లించింది 2,624 కోట్ల రూపాయలు. ఇంకా అప్పటికి పూర్తి కాలేదు. తర్వాత 22-23లో కూడా అదే జరిగింది. 23-24లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చెల్లించాల్సింది 8,691 కోట్ల రూపాయలు. ఈ సీజన్కి 6,112 కోట్ల రూపాయలు చెల్లించారు. 24-25లో కూడా అదే 10,842 కోట్ల రూపాయలు, 14,000 కోట్లలో. 25-26 సంబంధించి 11,499 కోట్ల రూపాయలు అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 8,203 కోట్ల రూపాయలు చెల్లించారు. 8,575 కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా ఎందుకు పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లు రావడం, అదే కాకుండా బీహార్లో గోధుమకు సంబంధించిన సాగు డేట్ని ఎక్స్టెండ్ చేయడంతో 95% అమాలీలంతా కూడా బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మీద ఆధారపడడంతో ప్రధానంగా సమస్య ఎదురైంది. అదే కాకుండా ఇప్పుడు ఎండలు అధికంగా పెరగడంతో 10 గంటల తర్వాత ఏ అమాలి కూడా బయటకు వచ్చి ఒడ్లు కాంట అయిన పరిస్థితి మనం చూసినాం. 5 తర్వాత పనిచేస్తా ఉన్నాడు, మార్నింగ్ 10 లోపు మాత్రమే పనిచేస్తున్న పరిస్థితి. దాంతో మాత్రమే కొంత ఇబ్బంది అయింది. అదే కాకుండా కేంద్రము 52 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొంటున్నది. దిగుబడి మాత్రం 90 లక్షల పైచిలకు ఉన్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎవరిని అడగాలి? పోయి కేంద్ర నరేంద్ర మోడీ గారినో కేంద్ర ప్రభుత్వం అడగాల్సిన భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు గారు కళ్ళాల పేరు మీద రైతుల దగ్గర పోయి మొసలుగా నీరు గార్చే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కేంద్రము 90 లక్షల సంబంధించి మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తే 52 లక్షలు మాత్రమే కొనుగోలు చేసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 6 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా కొనుగోలు చేసిన మొత్తం కొనడానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇదే కాకుండా మొక్కజొన్న సాగు కూడా తెలంగాణ రాష్ట్రంలో 16 లక్షల లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగితే దాదాపు 42 లక్షల టన్నులకు సంబంధించినటువంటి దాని విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1,867 కోట్ల రూపాయలు పెట్టి మొత్తం కొనుగోలు చేస్తూ ఉంది. అదే కాకుండా జొన్నకు సంబంధించి కూడా 1,100 కోట్ల రూపాయలతో కొనుగోలు చేస్తూ ఉన్నారు. పొద్దుతిరుగుడు అయితే 20% మాత్రం కేంద్రం కొంటుంటే 100% కొనాలని చెప్పేసి ప్రభుత్వం సదుద్దేశంతో ముందుకు పోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ 52 లక్షల మెట్రిక్ టన్నులు ఓన్లీ కేంద్రం కొంతని చెప్పింది. గన్ని బ్యాగులకు సంబంధించి కూడా సమస్య లేదు. 20,80 లక్షల గన్ని బ్యాగులు కూడా తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. మొన్నటి వరకు ఓన్లీ అమాలీల మూలంగా మాత్రం ఇబ్బంది అవడు. ఈ మధ్యకాలంలో అదేవిధంగా ఎండలు పెరగడంతో పని అంతరాయం ఏర్పడడంతో మాత్రమే రైతాంగానికి ఇబ్బంది జరుగుతూ ఉంది తప్ప, అదే కాకుండా గతంలో తరుగు పేరు మీద 7 నుంచి 8 కిలోలు తీసేవాళ్ళు. ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి. 45 గంటల్లో రైతు అకౌంట్లో అమౌంట్ డిపాజిట్ చేస్తే ఇప్పుడు ఒక 8,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ డిపాజిట్ చేసింది. ఇవన్నీ ఈ లెక్కలన్నీ బాగానే ఉన్నాయి చరణ్ గారు. కేంద్రం ఇంతవరకే కొంటుంది, ఒక లిమిట్ మేము ఇంతవరకు కొంటున్నాం, ఇవన్నీ కూడా బాగానే చెప్తున్నారు. కాకపోతే ప్రతి ఏడాది ఇలాంటి సమస్యలు తలెత్తుతూనే ఉన్నటువంటి పరిస్థితి కదా. అకాల వర్షాలు సహజం, అకాల వర్షాలు వస్తూనే ఉంటున్నాయి. ప్రతిసారి రైతన్న కన్నీరు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ముఖ్యంగా కోల్డ్ స్టోరేజీల సమస్య ఎక్కువగా వేధిస్తుంది. ఏంటి ముందస్తు చర్యలు దాని విషయంలో అయినా ఉండాలి కదా. కనీసం స్టోర్ చేసుకునే పరిస్థితి అయినా ఉండాలి కదా. ఎక్కడ కూడా స్టోర్ చేసుకునే సిచ్యువేషన్ లేదు. కోల్డ్ స్టోరేజీలు అన్ని నిండిపోయాయి. ధాన్యమంతా బయటే ఉంటుంది. వర్షం వస్తే తడుస్తుంది. తడిచినా కొంటామంటారు. అది కొంటారా కొనరా తెలియదు. ఏం చెప్తారు దాని గురించి? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 5 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి గోదాం స్టోరేజ్ ఉన్నది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో అది 30 లక్షల మెట్రిక్ టన్నులకు పోయిన మాట వాస్తవం. ఇప్పటికే 30 లక్షల మెట్రిక్ టన్నులలో ఆల్రెడీ ధాన్యం ఉన్నది. అలా పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, అదే కాకుండా కూరగాయలు కావచ్చు అని కూడా స్టోరేజ్ ఉన్నది. మనకు 90 లక్షల మెట్రిక్ టన్నులు ఒక సీజన్లో మాత్రం 2 సీజన్లు కలిసి దాదాపు 142 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. దాదాపు 44,000 కోట్ల రూపాయలు ఓన్లీ వరి మీదనే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ గోడౌన్ సమస్య మాత్రం ప్రధానంగా వేధిస్తూ ఉంది.
గతంలో నాబార్డు కావచ్చు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇచ్చేది. ఆ నిధులు మొత్తం కూడా ఆపేసినటువంటి ఇప్పుడు పరిస్థితి. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనాలా వద్దా? కొంతమంది చెప్పారు ఎక్కడ తరగడే ప్రసక్తే లేదు. గత ప్రభుత్వాలతో పోలిస్తే కొనుగోలు చేస్తుంది. ఇప్పుడు మీరు చూడ గతంలో తరుగు పేరు మీద 7 నుంచి 8 కిలోలు తీసేవారు. తరగనే ప్రసక్తే లేదు. 48 గంటల్లో జమ చేస్తారు కాబట్టి 8,200 కోట్ల రూపాయలు 10,000 కోట్లు చెల్లించారు. మేలో ఏం జరిగిందో మేము చెప్పిన 2021-22లో కేసీఆర్ గారే ఉన్నారు, 22-23లో కేసీఆర్ గారే ఉన్నారు, 23-24 వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మేలో ఇప్పుడు సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో కూడా చాలా స్పష్టంగా చెప్పినాం. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ రావడం, అదే కాకుండా బీహార్లో గోధుమ సంబంధించిన సాగు సమయాన్ని వాళ్ళు పెంచడంతో అక్కడ ఉన్నటువంటి అమాలీలంతా ఆగిపోయిన పరిస్థితి. 95% మంది అక్కడి నుంచే మన అమాలీలంతా కూడా తెలంగాణ రాష్ట్ర అమాలీలు లేరు. మనం 5% ఇక్కడ వాళ్ళ మీద ఆధారపడితే 90% అక్కడ వాళ్ళ మీద ఆధారపడడం. ఈ మధ్యకాలంలో ఏమైంది, 45 డిగ్రీల వరకు ఎండ పెరగడం, 10 తర్వాత బయటకు వచ్చే పరిస్థితి లేదు. అదే కాకుండా పనిలో అవర్స్ కూడా తగ్గడంతో ప్రధానంగా ఇబ్బంది అవుతుంది. దానికి తోడు వర్షాలు పడడం, అదే కాకుండా పిడుగులు కావచ్చు, తర్వాత ఈ మెరుపులతో ఉన్నట్టు వర్షాలు పడడంతో కొంత రైతాంగానికి ఇబ్బంది అవుతున్నమాట వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటాం. కాకపోతే కేంద్రం కూడా మరి కొనుగోలు ఆపేయడం, దాని కేంద్రం మీద పోరాటం చేసిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కళ్ళాల చుట్టూ నరేంద్ర మోడీ గారు. అదే కాకుండా మీరు చూస్తారు డీజిల్ పెట్రోల్ మళ్ళీ రేట్లు పెరిగింది, 4 సార్లు పెరిగింది. ఇప్పుడు అది 10 రూపాయలకి అవుతుంది. అది ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం మేము కళ్ళాల తిరుగుతాం. తెలంగాణ రాష్ట్ర ఇష్యూ డైవర్ట్ కావాలి. విందాం అసలు బీజేపీ నుంచి ఏమంటారు. విఠల్ గారు మనతో పాటు బీజేపీ నుంచి జాయిన్ అయ్యారు. విఠల్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? విఠల్ గారు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేయాలి. అన్మ్యూట్ చేయాలి విఠల్ గారు, మీ వాయిస్ రావట్లేదు, అన్మ్యూట్ చేయాలి, మ్యూట్ లో ఉన్నారు. విఠల్ గారు వాయిస్ వినబడుతుంది, మాకు వస్తుందండి, ఒకసారి చూసుకోండి. స్టిల్ మ్యూట్ లోనే ఉన్నారు విఠల్ గారు. మీ సైడ్ మ్యూట్ లో పెట్టండి మళ్ళీ. విఠల్ గారు ఇప్పుడు ఏమంటారు? 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, వరి ధాన్యం గనక తెలంగాణలో పండుతుంటే కేవలం 54 లక్షలు దాదాపుగా మాత్రమే కేంద్ర ప్రభుత్వం కొంటున్నటువంటి పరిస్థితి. అఫ్ కోర్స్ కొన్ని సమస్యలు ఉన్నాయి, కానీ ఇది కూడా ఒక ప్రధాన సమస్యగా ఉంది. గోదాముల విషయానికి వస్తే మాత్రం ఎక్కడా కూడా కేంద్రం నుంచి సహకారం లభించట్లేదు. కొంతవరకు గతంలో ఆదాయం రూపంలోనో సబ్సిడీ రూపంలోనో ఏదో ఒకటి కేంద్రం నుంచి వచ్చేది, ఇప్పుడు ఏది కూడా రావట్లేదు. కేంద్రం పూర్తిగా కూడా పిడికిలు బిగించింది. ఇదేం భరోసా బీజేపీ ఇచ్చేది రైతులకి అనేది మన చరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ నుంచి క్వశ్చన్ ఏం చెప్తారు? రైతులకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఈ ధాన్యం బిల్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొంటే ఎవరికి అమ్ముతారు? మళ్ళీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి అమ్ముతారు. ఇప్పుడు రైతుల నుంచి ప్రొక్యూర్ చేసి మిల్స్ కి ఇచ్చి మిల్స్ తర్వాత మిల్లింగ్ చేసిన తర్వాత వచ్చినటువంటి బియ్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే కదా కొంటుంది, ఇంకెవరికి ఇస్తారు? సో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా దానికి కొనేటప్పుడు కూడా అన్ని రకాల ఖర్చులు కేంద్రమే భరిస్తుంది. బస్తాలు గాని, సుత్తిలి గాని, దారం గాని, దానికి సంబంధించి అన్ని మొత్తం కేంద్రం భరించి కొంటా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మనకు దాదాపు ఏప్రిల్ మార్చ్ ఆ ప్రాంతంలో మనకు పంట వస్తుంది. ఇవాళ మే ఎండింగ్ అయిపోయింది. మరి వెంటనే కొన్నింటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు కదా. ఎందుకు 2 months తాస్తారని చేశారు? ఇప్పుడు రేపు వర్షాలు వస్తాయి. జూన్ ఇవాళ రోహిణి, కార్తీక్, మృగశిర వస్తే వర్షాలు పడతాయి. ఇంకా దాదాపు 40%-50% పంట రోడ్ల మీద ఉంది, రైతుల దగ్గర ఉంది, గోడౌన్ లేవు. వాళ్ళు వర్షాలు పడితే ఏం చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి? సో రైతు గోస అనేది చాలా పెద్ద ఎత్తున సమస్య. ఇది బీజేపీ అందుకే మీరు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులందరూ, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి రైతు కోస బీజేపీ భరోసా అనే ఉద్దేశంతో తెలంగాణ వ్యాప్తంగా రైతులకు ఒక భరోసా ఇవ్వడానికి తిరుగుతా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి అధికారులతోటి, మంత్రి వాళ్ళతోటి, సంబంధిత వ్యక్తులతోటి చేసి నిరంతరంగా ధాన్యాన్ని కొనే ప్రయత్నం చేయాలి, చేసి ఉండాలి. కేంద్రం డెఫినెట్ గా కొంటది కదా. మిల్లింగ్ తర్వాత కొనేది కేంద్రమే. వాళ్ళ కేంద్రాన్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తుంది, ప్రతి సంవత్సరం సహకరిస్తుంది. ఎవ్రీ ఇయర్ 10% పెంచుతుంది. ఇంకా ప్రొక్యూర్మెంట్ లో అవసరమైతే ఇంకా అదనంగా కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముందు మీరు చేయాల్సినటువంటి కార్యక్రమంతో చేసి మిల్లింగ్ చేసిన తర్వాత కదా ఎఫ్సీఐ వచ్చేది, ఇలా ఎంటర్ అయ్యేది. అలాగే విఠల్ గారు, ఏ తరహా భరోసా ప్రస్తుతం ఇస్తున్నారు? కళ్ళాల వెంట తిరుగుతున్నారు, రైతులను కలుస్తున్నారు, నష్టపోయిన రైతులను ఓదారుస్తున్నారు, యాత్రకు మంచి పేరు పెట్టారు రైతు భరోసా అని. ఏంటి, ఏ తరహా భరోసా భారతీయ జనతా పార్టీ ఇస్తుంది రైతులకి? ఇప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది అనే ఉద్దేశం రైతులే చెప్తున్నారు. మేము రాజకీయం కాదు ఇందులో చేయాల్సింది. రైతులు చాలా రకాలుగా బాధపడుతున్నారు. ఎక్కడికక్కడ రోడ్ల మీద పంట ఉంది, కల్లాల పంట ఉంది, తర్వాత మార్కెట్ లో పంట ఉంది. మరి ఐకేపీ సెంటర్స్ లో నిరంతరంగా పనిచేయట్లేదు, గోడౌన్ లేవు. మరి వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి? ప్రభుత్వం చొరవలు తీసుకుంటే అసలు మేము భరోసా ఇవ్వాల్సి, ప్రభుత్వమే భరోసా ఇవ్వాలి. ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీగా మేము కాదు భరోసా ఇవ్వాల్సింది, ప్రభుత్వం భరోసా ఇవ్వాలి.
ప్రభుత్వం ఆ నమ్మకం విశ్వాసం కల్పించలేదు కాబట్టే ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని ప్రజాప్రతినిధులందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా రైతుకు ఒక భరోసా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికి మాత్రమే ఈ కార్యక్రమం ఉంది. మరి ప్రభుత్వం ఇప్పటికే నిన్న మొన్న కదిలినట్టుంది, ఇంకా స్పీడ్ చేయాలి. వారం 10 రోజులలో కంప్లీట్ చేయగలిగితేనే ఈ సమస్య పరిష్కారం అయితే. ఎందుకంటే మృగశిర వస్తే వర్షాలు పడితే పూర్తి స్థాయిలో ప్రజలు నష్టపోతారు, ముఖ్యంగా రైతులు నష్టపోతారు. రైతులు డిపెండ్ అయింది కేవలం వరి పంటనే తెలంగాణలో. ఇవాళ పూర్తి మిగతా పంటలు మానేశారు, పత్తి గాని వరి గాని మక్కలు గాని 3 పంటలు కదా కమర్షియల్, ఏ క్రాప్స్ లేవు ఇవాళ. రైతు మరి ఇప్పుడు సన్నబియ్యాలకి బోనస్ ఇస్తామన్నారు. ఎవరు మళ్లించాలంటారు విఠల్ గారు? ఎవరు మళ్లించాలి? ప్రత్యామ్నాయ పంటల వైపు ఎవరు మళ్లించాలి? ఎవరు సూచించాలి? గతంలో కేసీఆర్ గారు ఒక ప్రయత్నం చేశారు, కొంత మళ్లించేటటువంటి ప్రయత్నం. ఆయన చెప్పిన విధానం నచ్చలేదో, లేదంటే విపక్షాలు ఎట్లా తీసుకెళ్లాయో తెలియదు. వరంటే ఊరే అనేటటువంటి అంశం మాత్రం ప్రజల్లో హైలైట్ చేశారు కూడా విపక్షాలుగా మీరంతా కూడాను. ఏంటి ఎవరు తీసుకోవాలి ఆ ఇనిషియేటివ్ ప్రజలు ఇతర పంటల వైపు మళ్లించేది? పూర్తి స్థాయిలో ప్రజలు వరికి అలవాటు పడ్డారు. ఎందుకంటే వరి పంట రైతుకు చాలా ఈజీ. ఒకసారి వరి నాటగలిగితే వాళ్ళ మెకనైజేషన్ కూడా అయింది. వరి నాటగలిగితే మెకనైజేషన్ అయింది కాబట్టి పంట తీయడం కూడా చాలా ఈజీ. కాబట్టి అనివార్యంగా ఎక్కడైతే ఇవన్నీ పూర్తిగా మళ్ళీ కాళేశ్వరం నీళ్లు కాదు, మళ్ళీ మన కాళేశ్వరం వైపు పోకూడదు. తెలంగాణ వ్యాప్తంగా గతంలో కొంత వర్షాలు పడి అప్పుడప్పుడు అక్కడ కాకతీయ మిషన్ కాకతీయ లాంటి చెరువులు పునరుద్ధరించి మళ్ళీ అవి కూడా పాడైపోయినాయి. గ్రౌండ్ వాటర్ పెరగడం ద్వారా ప్రతి రైతు బోర్ వేసుకున్నాడు. 2 ఎకరా ఆ బోర్ కింద 2 ఎకరాలు 3 ఎకరాలు నిరంతరంగా మిగతా పంటలు మానేసి కేవలం వరి పంట రైనీ సీజన్ లో వరి పంట పెడుతున్నారు, రబీ సీజన్ లో కూడా వరి పంట పెడుతున్నారు. కొన్ని ఏరియాలో నీళ్ళు లేని ఏరియాలో పత్తి పండిస్తున్నారు. ఇది అనివార్యంగా ప్రజలు ఒకవేళ దీన్ని మార్పు చేయడం అంటే అంత ఈజీ కాదు. దానికి ప్రత్యామ్నాయం చూపించాలి, లాభదాయకంగా చూపిస్తే తప్ప రైతులు మారడానికి అవకాశం లేదు. పూర్తి స్థాయిలో అలవాటు పడ్డారు కాబట్టి రైతు పంటను కొనుగోలు కేంద్రం పైన కూడా ఆధారపడకుండా అవసరమైతే ఎక్స్పోర్ట్ చేయాలి. మంచి క్వాలిటీ వాళ్ళ వరంగల్ గాని, మిర్యాలగూడ గాని, నల్గొండ గాని, కరీంనగర్ గాని మిగతా ప్రాంతాల్లో ఒక మంచి క్వాలిటీ రైస్ వస్తా ఉన్నాయి. సోనామాసూర్ లాంటి రైస్, తెలంగాణ రైస్ కూడా వచ్చింది. వాటన్నిటి కూడా ఎందుకు ఎక్స్పోర్ట్ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం? ఎఫ్సీఐకి ఇవ్వాల్సింది ఇస్తూ మిగతా సర్ప్లస్ అయితే రైస్ ఉందో ఎక్స్పోర్ట్ కి అవకాశం ఇవ్వచ్చు కదా. వాళ్ళ ఆంధ్ర ప్రాంతంలో ఈస్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి ధాన్యము మాక్సిమం ఎక్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు. తెలంగాణలో ఎక్స్పోర్ట్ ఎందుకు చేసుకోలేకపోతున్నాం? ఆ ప్రమోషన్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కూడా ఉండాలి కదా. ప్రపంచంలో అనేక దేశాలకి వాళ్ళ రైస్ అవసరం. మరి ఎక్స్పోర్ట్ పాలసీ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కేవలం ఎఫ్సీఐ మాత్రమే, కేంద్ర ప్రభుత్వం మాత్రమే బదలాం చేయకుండా వారు తీసుకోవాల్సిన చర్యలు తీసుకొని ఎక్స్పోర్ట్ కూడా అవకాశం ఇవ్వాలి. రైట్, మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శామ్ గారు ఉన్నారు. శామ్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు రైతుల అవసరాల గురించి మీరు ఏం చెప్తారు? ఒకవైపు రైతు గోస, బీజేపీ భరోసా పేరుతో బీజేపీ రైతులు కలుస్తుంది, రైతులతో కలిసి బీఆర్ఎస్ ఆందోళనలు చేస్తుంది. అంటే ఎలా చూడొచ్చు? ఈ ప్రభుత్వం పైన విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. ప్రతి ఏడాది ఇదే సమస్య వస్తే మరి శాశ్వత పరిష్కారం ఏంటి రైతుల సమస్యలు? కబుర్లు చెప్తే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది తప్ప రైతులు కనీసం రైతులు సకాలంలో యంత్రాలను ఇవ్వరు, సకాలంలో పంటకు సంబంధించినటువంటి సూచనలు ఇవ్వరు. శామ్ గారు, మీది సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా, వాయిస్ క్లారిటీగా లేదు, ఒకసారి సిగ్నల్ చూసుకోండి. రైట్, నిఖిల్ రావు గారు మీరేం చెప్తారు? రైతేడ్చిన రాజ్యం కానీ ఎద్దేడ్చిన వ్యవసాయం కానీ బాగుపడదు అని దశాబ్దాల తరబడి మనం చెప్తూ వచ్చినాము. 2014కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఏ రకంగా మన రైతులు గోసపడ్డారో, ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో, ఏ రకంగా ఆత్మహత్యలు జరిగినాయో మనం చూసినాము. మంచో చెడో కష్టపడి ఒక రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము. స్వరాష్ట్రంగా సిద్ధించిన తర్వాత 2014కు ముందు ఉన్న గోసలన్నింటిలను తరిమేయాలన్న ఆలోచనతో అనేక రకాలుగా రైతు సంక్షేమ పథకాలు తీసుకున్నాము. ఆనాడు గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలో 7 ఈ 70 ఏళ్లకు సంబంధించిన స్వాతంత్రంలో ఎప్పుడూ కూడా ఏ రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని ఎవరు ఆలోచన చేయని విధంగా రైతుకు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వమే అందించాలనే ఒక సంకల్పం తీసుకొని కేసీఆర్ గారు ఏదైతే ఆలోచన చేసిండ్రో అక్కడి నుంచి మొదలు పెడితే దుక్కి దున్నినాటి నుంచి పంట కొనుగోలు చేసేంత వరకు రైతుకు సంబంధించి అన్ని రకాలుగా అప్లిఫ్ట్ చేస్తూ పోయినటువంటి పరిస్థితులను మనం చూసినాం కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆనాడు ఆత్మహత్యలు జరగలేదా అంటే అక్కడో ఇక్కడో జరుగుంటాయి, కానీ ఇంత పెద్ద ఎత్తున జరిగినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. ఈ రోజు చూస్తా ఉంటే ఇప్పుడు 2023 డిసెంబర్లో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆనాటి నుండి ఇప్పుడు 2.5 సంవత్సరాల కాల పరిమితిలో దాదాపుగా 900 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు చూసినాము.
ఇదే కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంటదంటే, స్వయంగా రాష్ట్రంలో సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 90 లక్షల మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేస్తాము అని డే 1 చెప్తారు. ఎప్పుడు? కొనుగోళ్ల సీజన్ మొదలైనాడు. సీజన్ ఎప్పుడు మొదలైంది? ఏప్రిల్ 1 నాడు మొదలైంది. అంటే దాదాపుగా ఈ రోజు వరకు 2 నెలలు గడుస్తా ఉంది. ఇంకో 2-3 రోజులు అయిపోతా ఉంటాయి. అంటే కొనుగోళ్ల ప్రక్రియ 2-3 రోజుల్లో పూర్తయ్యేటువంటి కాలం దాదాపుగా దగ్గరకు వచ్చేసింది. ఈ రోజుకి అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్నగాక మొన్న ఏం చెప్తా ఉంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? లేదు 90 లక్షల మెట్రిక్ టన్నులు కాదు, 75 లక్షల మెట్రిక్ టన్నులే మేము కొనుగోలు చేయాలన్న ఆలోచనలు చేస్తా ఉన్నాం, సవరించుకున్నామని చెప్తా ఉంటారు. సరే, అది పోయింది. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ మాట్లాడుతూ ఏం చెప్తా ఉంటారు? ఇప్పటి వరకు మేము 45 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాము, ఇంకొక 20% మాత్రమే మిగిలింది అని చెప్తా ఉంటారు. అంటే వీళ్ళ ఆలోచన ఏంది? 55 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలన్నది వీళ్ళ ఆలోచన. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ లెక్కల ప్రకారం నిజంగా వీళ్ళు కొనుగోలు చేసింది కేవలం 47-48 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫసల్కు సంబంధించి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రైతాంగం పండిస్తున్నటువంటి వరిధాన్యం మొత్తం దాదాపుగా 1,20 లక్షల మెట్రిక్ టన్నులు అయితే దాంట్లో సగాన్ని కూడా ఈ రోజు వరకు వీళ్ళు పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు. సీజన్ అయిపోతా ఉంది, రైతులంతా అరిగోసపడతా ఉన్నారు. ఓ రకంగా మృగశిర కార్తి మొదలయ్యే పరిస్థితులు ఉన్నాయి. నిన్నగాక మొన్న పెద్ద వర్షం వస్తే రాష్ట్ర రైతాంగం అంతా ఏ రకంగా అతలాకుతలమైందో మనం చూసినాము. ఓ రకంగా గన్ని బ్యాగులు లేనటువంటి పరిస్థితి. మరో రకంగా తాలు పేరుతోని ఏ రకంగా వీళ్ళు తాలు తీస్తూ 1 క్వింటాల్ కి సంబంధించి దాదాపుగా 7, 8, 9 కిలోల వరకు తీస్తున్నారో చూస్తా ఉన్నాం మనము. ఇదే కాకుండా ఈ రోజు జరిగిన సంఘటనను చూస్తే కూడా మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి చూస్తే మనము 1 క్వింటాలకు 18 కిలోల తాలు తీస్తున్నటువంటి పరిస్థితి. అంటే రైతులు ఈ రాష్ట్రంలో బతకాలనా ఇంకేమన్నా కావాలనా అనే పరిస్థితులు ఈ రోజు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం గానీ కొనుగోళ్ల పేరుతో ఇబ్బంది పెడుతూ, ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం గానీ ఏ రకంగా రాసి రంపాన పెడుతున్నాయో మనం చూస్తా ఉన్నాము. సరే, ఏదేమైనప్పటికీ కూడా కొనుగోళ్లను మరింత వేగం చేసి పెట్టుబడి సాయం, రైతు బంధు లాంటి ఒక పథకాన్ని, మహత్తర పథకాన్ని మీరు తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ ఒప్పుకోవచ్చు, ఆ పథకాన్ని మీరు తీసుకొచ్చారని మీరు చెప్తున్నారు. అలాగే రైతులకు రుణ విముక్తిని చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు కొన్ని పథకాలు తీసుకొస్తున్నారు, వాళ్ళు కొన్ని పథకాలు తీసుకొస్తున్నారు. కానీ ఆత్మహత్యలు మాత్రం ఈ పథకాలు ఏమీ ఆపలేకపోతున్నాయి కదా. అసలు సమస్య ఎక్కడ ఉంది? మూలాల్లో ఎందుకు పార్టీలు ఆలోచించలేకపోతున్నాయి? మీరు గతంలో 2014కు ముందున్న పరిస్థితిని చూస్తే 2014 నుండి 2023 డిసెంబర్లో మేము దిగిపోయేంత వరకు చూస్తే డ్రాస్టిక్ గా రైతు ఆత్మహత్యల విషయాన్ని మేము నివారించగలిగినాం. ఎట్లా నివారించగలిగినాం? రైతుకు సంబంధించి పెట్టుబడి సాయం ఒకవైపు ఇస్తూనే, మరోవైపు నుండి రైతుకు సంబంధించిన యూరియా గానీ మిగతా ఫర్టిలైజర్స్ గానీ ఇస్తూనే ఆనాడు రాష్ట్రంలో 7,700 మెగావాట్లు ఉన్న విద్యుత్ ను దాదాపుగా మేము 19,800 మెగావాట్లకు తీసుకురాగలిగినాం కేవలం 10 సంవత్సరాల వ్యవధిలో. అంటే మీరు ఈ రకంగా చూస్తా ఉంటే రైతు బీమా ఇవ్వడము, రైతుకు సంబంధించి అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేస్తూ పూర్తి స్థాయిలో ఎకో సిస్టమ్ క్రియేట్ చేయగలిగినాము. అట్లా క్రియేట్ చేయడం వల్ల మేము ఈ 10 సంవత్సరాల వ్యవధిలో పూర్తి స్థాయిలో రైతు ఆత్మహత్యలు నివారించగలిగినాము. కానీ ఇప్పుడు ఏమైంది? కథంతా మళ్ళీ మొదటికి వచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ రైతుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తా అన్నారు. 49,000 కోట్లు అని స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ చెప్తా ఉంటది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంటది? 35,000 కోట్లే అంటది. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు బడ్జెట్ లో ఏం పెడతా ఉంటారు? 24-25,000 కోట్లే పెడతా ఉంటారు. లాస్ట్ కు బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ గా ఏం చెప్పారు? 12-13,000 కోట్ల రూపాయలు మేము రైతు రుణమాఫీ చేసినాము అంటారు. రైతు బంధుకు సంబంధించి చూస్తే కూడా ఆనాడు మేము రైతు బంధు అన్న పేరు పెడితే వీళ్ళు వచ్చి రైతు భరోసా అన్నారు. ఈ రోజు రైతుకు ఏ రకమైన భరోసా లేనటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు. మీ క్వశ్చన్స్ అన్నిటికీ చరణ్ కౌశిక్ గారు ఆన్సర్ ఇస్తారు. చరణ్ కౌశిక్ గారు, ఏంటి అసలు ప్రతి సీజన్ లో ఇదే సమస్య వస్తుంటే ముందస్తు ప్రణాళిక ఎందుకు ఉండదు? మేడం, ఒకనాడు 2014 నుంచి 23 వరకు భారతదేశంలో తెలంగాణ ఆత్మహత్యల్లో 3వ స్థానం. నెంబర్ 1 మహారాష్ట్ర, నెంబర్ 2 కర్ణాటక, నెంబర్ 3 తెలంగాణ. ఒకసారి చెక్ చేసుకోండి, రికార్డులను చెక్ చేసుకుని తెలుస్తుంది. అదే కాకుండా ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, వరికి సంబంధించినటువంటి కేంద్రం ఏమో ఆంక్షలు విధిస్తూ ఉంది. ఎగుమతి చేస్తామంటే 10% నుంచి 20% ట్యాక్స్ వేస్తూ ఉన్నది. అదే కాకుండా ఇక్కడ పోర్ట్లు కావచ్చు, ఎయిర్పోర్ట్ సౌకర్యాలు లేవు. అదే కేంద్ర ప్రభుత్వం ఎగుమతి చేసినట్లయితే రాష్ట్రంలో కావచ్చు, దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది, రేట్లు పెరుగుతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిషేధించిన పరిస్థితి మనం చూసినాం. కానీ వరి విషయంలో విపరీతమైన ప్రొడక్షన్ రావడం, 141 లక్షల టన్నుల ఓన్లీ ఒక సీజన్, 2 సీజన్ కలిపి దాదాపు 300 లక్షలు, అంటే 75,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ధాన్యం వస్తూ ఉంది. కాబట్టి దానిలో భాగంగా ఇబ్బంది అవుతా ఉంది. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా ఇందాక నేను అన్న ప్రశ్న, అసలు ఈ స్థాయిలో మనకు ఉత్పత్తి అవుతున్నప్పుడు ప్రభుత్వాలు కూడా గొప్పగా చెప్పుకుంటున్నాయి తెలంగాణ దేశంలోనే ఈ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉందా అని.
కానీ ఆ ఉత్పత్తి చేసింది కొనే పరిస్థితులు లేనటువంటి సిచ్యువేషన్ కదా. అలాంటి టైంలో అయినా సరే రైతులను వేరే పంటల వైపు మళ్లించాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఇంకా ఇతరత్ర పంటలు ఏవైతే లాభసాటిగా ఉంటాయో, వేటికైతే డిమాండ్ ఉందో, లేదంటే ఏమైనా వాణిజ్య పంటలు కావచ్చు, వాటి వైపు మళ్లించాల్సిన అవసరం ఉంది కదా. ప్రభుత్వానికి ఆ బాధ్యత లేదా? ఇప్పుడు ఇక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 65 లక్షలకు సంబంధించిన గోడౌన్స్ మాత్రం ఉన్నాయి. ఒక వరి రూపంలో 300 లక్షల కోట్ల రూపాయలు, 300 లక్షల టన్నుల ధాన్యం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రొడ్యూస్ అవుతా ఉంది. మరి భారతదేశంలో గతంలో ఎట్టుండేదంటే నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి కాకముందు నాబార్డు నుంచి రకరకాల సహాయాలు అందేది. దాంతో గోడౌన్ల కెపాసిటీ పెంచిన పరిస్థితి. ఇప్పుడు ఏమంటారు, ప్రతి దానికి ఏ స్కీమ్ అయినా తీసుకోండి, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ కడితే తప్ప కేంద్రము పైసలు లేని పరిస్థితి. లాస్ట్ ఎన్ఆర్జీఎస్ స్కీమ్ లో కూడా అదే జరుగుతూ ఉంది. తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సపోజ్ చూసుకోండి, మా కార్పొరేషన్ సంబంధించి పర్ డే 26 లక్షల లీటర్లు దిగుమతి చేసుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కెపాసిటీ ఉంది పాల ఉత్పత్తి ఓన్లీ 6 లక్షల లీటర్లు. అందులో మనకు విజయ డైరీ ద్వారా 4 లక్షల లీటర్లు, మిగతా 2 లక్షల లీటర్లు మిగతా డైరీ ద్వారా మాత్రం వస్తుంది. 26 లక్షలు ఓన్లీ పాలే మనం దిగుమతి చేసుకుంటే సంవత్సరానికి 7,000 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అదే చెప్తాను. అందుకే కేంద్రము ప్రత్యేక చొరవ చూపించాల్సిన అవసరం ఉంటది. రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత పూర్తిగా నెరవేర్చలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సిన ఎక్కడ కూడా కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చేదాంట్లో కావచ్చు, దిగుబడి ఇంత అంచనా వేసేదాంట్లో కావచ్చు, తర్వాత రైతు కమిషన్ రూపంలో రిపోర్ట్ ఇచ్చు కావచ్చు, అన్ని ఎక్కడ కూడా ఫెయిల్ కాలే. కేంద్రం ఏంది ఆంక్షలు ఉన్నాయి, కేంద్రం మొత్తం కొనుగోలు చేస్తే సమస్య లేదు. ఇక్కడ గోడౌన్ స్టోరేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ గుర్తించాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంటుంది. అదే కాకుండా ఎక్స్పోర్ట్కి అవకాశం ఉంది. ఇప్పుడు ఇవాళ చూడండి, మామిడి జపాన్ మన భారతదేశం నుంచి మామిడికి సంబంధించినటువంటి మ్యాంగోస్ అసలు నిషేధించి, ఎందుకు నిషేధించారని చూస్తే ఫర్టిలైజర్ ఎక్కువ వాడుతున్నారు కాబట్టి మేము వాడమని చెప్తా ఉంటాం. మరి మామిడి రైతులు తెడిపోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రకృతి వ్యవసాయం దిశగా మనం భారతదేశంలో ఉన్న రైతాంగాన్ని మనం తీసుకుపోయే దానిలో ఘోరంగా విఫలం అవుతా ఉన్నాం. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ 1000 కోట్ల రూపాయల ప్రత్యేకంగా నిధులు కేటాయించి ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళని ఎంకరేజ్ చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఈ ప్రకృతి వ్యవసాయం చేయనట్లయితే భవిష్యత్తులో క్యాన్సర్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దేశంలో క్యాన్సర్లు తెలంగాణ కావచ్చు, తెలుగు రాష్ట్రాలు విపరీతంగా దేశంలో దాదాపు టాప్ 10లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితి. కాబట్టి ఇవన్నీ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే ప్రయత్నం రాష్ట్రము కేంద్రం కలిసికట్టుగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే కాకుండా రైతాంగాన్ని కూడా మిగతా కమర్షియల్ క్రాప్ సైడ్ మలిసే దాంట్లో కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రాజకీయ కోణంలో ఆలోచిస్తే ఈ సమస్య పరిష్కారం లభించదు. శ్యామ్ సుందర్ గారు రాజకీయ పార్టీల వెర్షన్ ఉన్నారు. ఏ పార్టీని వాళ్ళు, ఎవరి ప్రభుత్వాన్ని వాళ్ళు సమర్థించుకున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది, లోపం ఎక్కడ ఉంది, ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరు ఎలా ఉన్నా, ఎన్ని పథకాలు వచ్చినా రైతు గోస మాత్రం ఆగట్లేదు తెలంగాణలో. ఏం చెప్తారు? హలో, యా శ్యామ్ సుందర్ గారు, నన్ను అడుగుతున్నారా? యా మిమ్మల్నేనండి, కంటిన్యూ. యా, అంటే ఇప్పుడు ప్రతి పార్టీ కూడా, అంటే ఈ పార్టీ తప్పు చేసింది, ఈ పార్టీ తప్పు చేయలేదని కాదు. కేసీఆర్ గారి హయాంలో కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కూడా రైతులు గోసపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇది వాస్తవం, అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. అది టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పైన, కాంగ్రెస్ వాళ్ళు టిఆర్ఎస్ పైన, ఇద్దరు కలిసి బీజేపీ పైన, కేంద్రం పైన అనడం అనేది మామూలు అయిపోయింది తప్ప రైతును ఆదుకునే వాళ్ళు చిత్తశుద్ధి కనిపించట్లే. రైతును ఆదుకునే ప్రభుత్వాలు రావాలి ఇప్పుడు. ఎందుకనంటే రైతుకు అసలు ఎట్లాంటి సహాయం అందట్లేదు. అందక వాళ్ళు అప్పులు చేసిన అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. వాస్తవానికి రైతు గనక సహాయం చేస్తే, రైతు మన దేశానికి అన్నం పెట్టేటువంటి రైతుకే అన్నం దొరకలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి రైతులు ఇప్పుడు అప్పుడు కేసీఆర్ గారు కూడా వరి వేస్తే ఊరే అన్నట్టుగా మాట్లాడారు. సన్న బియ్యమే పండించండి, సన్నవడ్లే పండించండి అంటే సన్నవడ్లు కూడా కొనలేదు. అప్పుడు రైతులు రోడ్ల మీద ధర్నా చేయాల్సి వచ్చింది. కాబట్టి కాంగ్రెసా, టిఆర్ఎసా, కేంద్రమా అనేది కాదు ఇక్కడ. వాస్తవానికి రైతులకు ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే తూకాలు, అంత కష్టపడి తూకాల దగ్గరికి పోతే, మార్కెట్ కు తీసుకెళ్తే అక్కడ తరుగు, మధ్య దళారీల దోపిడీ, ఇవన్నిటిని తట్టుకొని రైతు అంటే ఆరుగాలం కష్టపడి రైతు ఇంటికిచ్చే పంట చేతికొస్తుందా లేదా అనే గ్యారంటీ లేనప్పటికీ కూడా రైతు తను పండిస్తున్నటువంటి పంట, అంత కష్టపడి పండిస్తున్న పంటను కొనే టైంలో కూడా దోపిడీ జరుగుతుంది. మీరు మళ్ళీ ప్రస్తావించారు కాబట్టి శ్యామసుందర్ గారు, మీరు మళ్ళీ ప్రస్తావించారు కాబట్టి గతంలో కేసీఆర్ గారు అన్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆయన మాట్లాడినా ఉపయోగించిన భాష ఏదైనప్పటికీ కూడా కాజ్ ఒకటే కదా.
ఏదైతే పంటకు డిమాండ్ ఉందో ఆ పంటల వైపు మళ్ళండి అన్న తరహాలో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. అఫ్ కోర్స్ రాజకీయ పార్టీలు రాజకీయంగా ఆ వ్యాఖ్యను ఉపయోగించుకున్న సిచ్యువేషన్ చూస్తాం, కానీ కాజ్ మంచిదే కదా. రైతులు ఇతర పంటల వైపు లేదంటే డిమాండ్ ఉన్నటువంటి సన్నబియ్యం వైపు మళ్ళించడంలో తప్పేమైనా ఉందా? ఆ సన్న బియ్యం కూడా కొనలేదు. ఆ సన్న బియ్యం కొనకపోతే కూడా ధర్నాలు చేయాల్సి వచ్చింది రైతులు. మనం ఆ విషయాన్ని గమనించాలా. రైతులు చాలా దగ్గరలో ఆందోళన చేయాల్సి వచ్చింది. రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద ధాన్యాన్ని పారబోసి నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని మనం కూడా గమనించాలా. ఇప్పుడు కాంగ్రెస్ ను నిందిస్తున్నారు. కాంగ్రెస్ తప్పెంతుందో అప్పుడు బీఆర్ఎస్ కాలంలో కూడా రైతుల ఆత్మహత్యలు జరిగినాయి, జరగలేదనడానికి లేదు. కాబట్టి అంటే ఏ గవర్నమెంట్ ఉంది, ఎవరున్నారు, కాంగ్రెసా బీజేపీ టిఆర్ఎస్ అని కాదు విషయం. కాకపోతే రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం అన్ని పార్టీల పైన ఉంది. అన్ని పార్టీలు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు మనం డిబేట్లలో మనం చెప్పుకోవచ్చు, కానీ వాస్తవ పరిస్థితుల్లో రైతులు అన్ని విషయాలు గమనిస్తున్నారు. కాబట్టే ప్రభుత్వాలు మారిపోతున్నాయి, అక్కడ అధికారాలు మారిపోతున్నాయి. రైతులు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. మనం చెప్పుకోవచ్చు ఇక్కడ మన పార్టీల వాళ్ళ పార్టీల తరఫున వాళ్ళు సపోర్ట్ చేసుకోవచ్చు కాక, కానీ ఫీల్డ్ లో వాస్తవంగా ఏం జరుగుతుంది అనేది కూడా ముఖ్యమే కదా. వాస్తవంగా జరుగుతుంది, ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. ఇప్పుడు వర్షాలు వచ్చే టైం అయిపోయింది. ఇప్పుడు ఇప్పటిదాకా 2 నెలలు వృధా చేసింది ప్రభుత్వం. ఈ 2 నెలలు వృధా చేయకుండా ఉంటే వీటిని మార్కెట్ కు తొందరగా తెప్పించేసి తొందరగా కొనుగోలు చేసి ఉంటే ఇప్పుడు రైతులు వర్షం కోసం భయపడే పరిస్థితి ఉండేది కాదు. చాలా వరకు ఇంకా పంట మార్కెట్ లోకి రావాల్సి ఉంది. వచ్చినప్పుడు వర్షాలు వచ్చేస్తే వాళ్ళని కాపాడే వాళ్ళు ఎవరు? అప్పుడు తరుగు అంటారు, ఇంకేమో అంటారు, మొలకెత్తినవి అంటారు. మొలకెత్తిన వాటిని ఎవరు కొంటారు? కాబట్టి కానీ ఇప్పుడు మనతో పాటు చరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడుతూ కొన్ని రీజన్స్ అయితే చెప్పారు కదా ఎందుకు డిలే అయింది అన్న దానికి సంబంధించి కూడా. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కావచ్చు, కూలీలు దొరకకపోవడం కావచ్చు, గోడౌన్లో కొరత కావచ్చు, స్టోరేజ్ లేకపోవడం కావచ్చు, ఇతరత్ర కారణాలని ఆయన చెప్తున్నారు కదా. ఆ కారణాలు రైతుల్ని కాపాడతాయా? ఆ కారణాలు రైతుల్ని కాపాడతాయా అనేది మనం ఆలోచించాలి. రైతులకు అల్టిమేట్ గా రైతులకు వరి ధాన్యం కొనుగోలు చేస్తేనే వాళ్ళకు కొంత గిట్టుబాటు అవుతుంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అందకుండా పోతేపు నాకు కూలీలు దొరకలేదు, నాకు ఆ సమస్య వచ్చింది, నాకు గోదాములు దొరకలేదు, కాబట్టి నేను మీ వరి ధాన్యాన్ని కొనలేకపోతున్నా, క్షమించండి అంటే రైతు జేబులోకి డబ్బులు వస్తాయా? రావు కదా. కాబట్టి కారణాలు ఏమైనా ఉండొచ్చు కాక, గతంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కారణాలు ఉన్నాయి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కారణాలు ఉన్నాయి. కాకపోతే విషయం ఏంటంటే మొత్తం మీద స్పీడప్ చేయాలి. ఇప్పుడైనా కానీ వర్షాలు రాకముందు కొనుగోలు పూర్తి చేసేలాగా ప్రయత్నం చేయాలా. అట్లాగే ప్రైవేట్ దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైతుల్ని దోచుకుంటున్నారు. 12 కిలోలు 10 కిలోలు 12 కిలోలు ఇట్లా తరుగు తీస్తున్నారు. ఈ తరుగు తీయకుండా రైతులకు దోపిడీకి గురి కాకుండా దళారుల వ్యవస్థ పని చేయకుండా చేయాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీ పైన ఉంది, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పైన. కాబట్టి వీటి విషయంలో ఏం చర్యలు తీసుకుంటారు అనేది ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ధాన్యాన్ని ఎంత స్పీడప్ చేస్తే కొనుగోలు అంత బాగుంటుంది, రైతుల్ని ఆదుకున్న వాళ్ళు అవుతారు. రైతుల్ని ఆదుకుంటేనే ఆ ప్రభుత్వాలు మనుగడ కొనసాగించగలుగుతాయి. రైతు ఆగ్రహానికి గురైతే ఏ ప్రభుత్వమైనా అధికారంలో ఉండడం కష్టం అవుతుంది. కాబట్టి ఇది అన్ని పార్టీలకు గ్రహించాల్సిన విషయం. కాబట్టి రైతుల విషయంలో చిత్తశుద్ధితో పనిచేయాలి. వాళ్ళు ఎక్కడ కూడా విధ్వంసకర పరిస్థితులు సృష్టించే లక్షణాలు లేని వాళ్ళు శాంతియుతంగా ధర్నాలు చేస్తారు, లేకుంటే తమ పట్ల తామే కాలబెట్టుకుంటారు, లేకుంటే తమ ధాన్యాన్ని తామే రోడ్ల మీద పోసేసుకుంటారు. ఇట్లా శాంతియుతంగా చేసే వాళ్ళను ఆగ్రహం గురి కాకుండా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది అన్ని పార్టీల పైన బాధ్యత ఉంది. ఇవాళ కాంగ్రెస్ ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ అధికారంలోకి రావచ్చు, మొన్నటి దాకా టిఆర్ఎస్ ఉండొచ్చు కాక. కానీ ఎవరు ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం మనం ఈ డిబేట్లలో పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నాము, డిబేట్లు పెడుతూనే ఉన్నాము, డిబేట్లు జరుగుతూనే ఉన్నాయి. కానీ రైతుల సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదు. కాబట్టి రైతు సమస్యల విషయంలో చిత్తశుద్ధితోని ప్రతి ప్రభుత్వము ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ ఆల్. దయచేసి గెస్ట్ అంతా కూడా వేచి ఉండండి. మనం రెండో టాపిక్ గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాం. ఆ టాపిక్ గురించి డిస్కస్ చేసే ముందు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమీర్పేటలో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం.